దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉన్ సుక్ యోల్ను ఎమర్జెన్సీ పాపాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అభిశంసన కారణంగా పదవి కోల్పోయిన ఉన్ సుక్ యోల్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎమర్జెన్సీ విధించడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయన విచారణకు సహకరించకపోవడంతో పోలీసులు కోర్టును ఆశ్రయించగా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను ఎమర్జెన్సీ కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టడంతో పదవిని కోల్పోవలసి వచ్చింది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేస్తారని భయపడి దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించారు. దీనిపై దేశంలోని ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఎంపీలు ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టడంతో స్పీకర్ ఓటింగ్కు అనుమతి ఇచ్చారు. ఈ ఓటింగ్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఓట్లు రావడంతో యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు నేషనల్ అసెంబ్లీలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్కు సభ్యులు గైర్హాజరు కావడంతో వీగిపోయింది. అయితే మళ్లీ రెండోసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో యూన్ సుక్ యోల్ పదవిని కోల్పోయారు. ఆయన తర్వాత ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రధానిని నియమించినా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఎమర్జెన్సీ పాపం ఇప్పుడు యూన్ సుక్ యోల్ను వెంటాడుతూనే ఉంది. యోల్కు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు తాజాగా కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించడంతో యోల్ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 3 సార్లు పిలిపించినప్పటికీ యోల్ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్టు వారెంట్ కోరారని తెలుస్తోంది. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో మార్షల్ లా విధించినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే యూన్ సుక్ యోల్ పై అభిశంసన తీర్మానం కాపీని పార్లమెంటు రాజ్యాంగం కోర్టుకు పంపింది. దీంతో యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేల్చనుంది. యూన్ సుక్ యోల్ ఆఫీస్ నివాసాల్లో సోదాలు చేపట్టాలని కోర్టు ఆదేశించిందని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది. అయితే అధికారికంగా యూన్ను పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే యూన్ ఈ సమన్లను పట్టించుకోరని తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లను ఆయన పక్కన పెట్టేశారని, అధ్యక్షుడికి ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను చూపుతూ భద్రతా సిబ్బంది, ఇతర దర్యాప్తు అధికారులెవరిని ఆయన నివాసంలోకి గాని, ఆఫీసులోకి గాని రానివ్వడం లేదు. యూన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం తిరుగుబాటు కిందికి వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడాన్ని ఆయన లాయర్లు తప్పుపడుతున్నారు. ఇటీవల జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్టుకు యూన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటి వరకు తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది. అయితే విచారణకు సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని చెబుతున్నారు.